నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి టాప్ స్టోరీ. జనం పల్స్ తెలియాలంటే మున్సిపల్స్ రావాల్సిందే. ఇది అందరూ అనుకునే మాట. ఇదే నిజం కూడా. ఆ టైం వచ్చేసింది. ఎన్నికల కోడ్ కూసింది. మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇంకో 15-20 రోజులు, అంటే ఫిబ్రవరి 11న ఎన్నికలు. అదే నెల 13న ఫలితాలు వస్తాయి. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలకే కాదు, మరో 2-2.5 ఏళ్లలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇవే కీలకం. ఎవరి ప్రజాబలం ఎంత? నెక్స్ట్ ఎలక్షన్స్ కు ఎవరు సేఫ్ జోన్ లో ఉంటారు, ఎవరు డేంజర్ జోన్ లో, అంటే ఎలిమినేషన్ కు దగ్గరగా ఎవరుంటారు అనేది తేలిపోనుంది. ఎవరి బలం ఎంత అనేది చూసే ముందు స్కెడ్యూల్ తో పాటు మిగతా డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది. నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఇది ఈ నెల 30 వరకు కొనసాగనుంది. 31న స్క్రూటినీ, ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అది కూడా బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎక్కడైనా రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తే అది ఫిబ్రవరి 12న పెట్టనున్నారు. ఫిబ్రవరి 13న కౌంటింగ్. అదే రోజున ఫలితాలు వెల్లడించనున్నారు అధికారులు. ఫిబ్రవరి 16న 116 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక, 7 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండనుంది. ఇక స్కెడ్యూల్ రావడంతోనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది. ఈ ఎన్నికల్లో మొత్తం 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2,996 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఎస్ఈసి రాణి కుముదిని. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి భద్రత కల్పిస్తామని చెప్పారు. నామినేషన్ల టైంలో రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్పంచ్ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే మున్సిపల్ ఎన్నికలు కూడా రావడం ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్ అన్నదే ఇంపార్టెంట్ పాయింట్. ఈ ఎన్నికలు 3 పార్టీలకు కూడా ఇంపార్టెంటే. ప్రజా వ్యతిరేకత లేదని చెప్పుకోవాలంటే కాంగ్రెస్ మెజారిటీ సీట్లలో గెలవాల్సిందే. అదే బీఆర్ఎస్ మెజారిటీ సీట్లలో గెలిచిందనుకోండి, కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే. అలా కాకుండా, అంటే ఈ 2 పార్టీలు కాకుండా బీజేపీ చెప్పుకోదగ్గ స్థానాల్లో గెలుపొందిందంటే మాత్రం కాంగ్రెస్ కే కాదు, బీఆర్ఎస్ కు కూడా డేంజర్ బెల్స్ మోగినట్లే. కాకపోతే కాంగ్రెస్ పక్కా ప్లాన్ తోనే ఎన్నికలకు రెడీ అయినట్టు అర్థమవుతోంది. స్కెడ్యూల్ రిలీజ్ చేయడం, ఆ నెక్స్ట్ డేనే నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్లు కూడా తీసుకోవడం అంటే ప్రతిపక్షాలకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వనట్లే. గతంలో ఎప్పుడు ఇలాంటి ఎన్నికల నోటిఫికేషన్లు వచ్చినా స్కెడ్యూల్ కి నోటిఫికేషన్ కు మధ్య కనీసం 1-2 వారాల గ్యాప్ ఉండేది. కానీ ఇలా ఒక్కరోజు గ్యాప్ లో నామినేషన్లు స్వీకరించడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఇదే కాదు, ఎన్నికల ప్రచారానికి కూడా ఎక్కువ టైం ఇవ్వలేదు. మీరేం చెప్పుకుంటారో చెప్పుకోండి, ఎంత ప్రచారం చేసుకుంటారో చేసుకోండి, కానీ మీకిచ్చే టైం 6 రోజులే అని డిసైడ్ చేసింది ఎన్నికల సంఘం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ ఎంత ప్లాన్డ్ గా ఉందో. ప్రతిపక్షాలకు ఈ టైం సరిపోతుందా అంటే ఖచ్చితంగా సరిపోదు. మరి ఆ లెక్కకొస్తే ప్రచారం చేసుకోవడానికి కాంగ్రెస్ కున్నది కూడా 6 రోజులే కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ అసలు విషయం ఏంటంటే, ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రభుత్వం సూచనల మేరకే ఎన్నికల సంఘం స్కెడ్యూల్ ప్రిపేర్ చేస్తుంది. అంటే స్కెడ్యూల్ ఎప్పుడు రావాలి, ఎన్నికలు ఎప్పుడు జరగాలి అన్నది డిసైడ్ చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. సో ప్రతిపక్షాలను వీలైనంత కార్నర్ చేసేందుకు పక్కా ప్లాన్ తోనే రంగంలోకి దిగుతోంది. ఇందులో తప్పు కూడా లేదులేండి. రాజకీయాలంటేనే ఇలాంటి వ్యూహ ప్రతివ్యూహాలు ఎన్నో ఉంటాయి. ఏదేమైనా సరే, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ముఖ్యం. అందుకే ముందే చెప్పుకున్నది, ఎవరు సేఫ్ జోన్ లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారో తెలియాలంటే మన బిగ్ బాస్ల మనసులో ఏముందో తెలియాలి. అది వాళ్ళు వేసే ఓట్లతో తేలిపోనుంది. ఏదేమైనా సరే, ప్రజలు ఏమనుకుంటున్నారనేది ముఖ్యం. అందుకే ముందే చెప్పుకున్నది, ఎవరు సేఫ్ జోన్ లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారో తెలియాలంటే మన బిగ్ బాస్ల మనసులో ఏముందో తెలియాలి. అది వాళ్ళు వేసే ఓట్లతో తేలిపోనుంది. రాజకీయ పార్టీలు మరి ఇంకెందుకు లేటు, మా గేమ్ మీకు నచ్చినట్లయితే ఈవీఎం మీద నొక్కి మాకు ఓటేయండి అని ప్రచారం స్టార్ట్ చేసుకోండి.